అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు అల్లం చట్నీ చూపిస్తానండి. నేను ఇన్స్టెంట్గా చేసుకునేది. దానికోసం కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసుకున్న అల్లం ముక్కలు, బెల్లం, ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, చింతపండు, తగినంత ఉప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు అండి. అవి కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తానండి మీకు. చింతపండుని ఇలా నానబెట్టేసుకోవాలండి. ఇట్లా కడాయిలో నూనె వేసుకోవాలండి. ఇది వేడైపోయిన తర్వాత అల్లం వేసి ఫ్రై చేయాలండి. ఇలా అల్లం వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా లైట్గా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు తీసేయాలి. ఇది ఇలా ధనియాలు, కొంచెం కరివేపాకు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇట్లా 4 ఫ్రై అయిపోయాయండి. దీని తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. దీని తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర అండి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ చల్లారిపోయాయండి. వీటిని ఒక శుభ్రమైన మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసి ఇందులో ఫస్ట్ అల్లం గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత పోపు దినుసులు, ఆ తర్వాత చింతపండు, అల్లం, కొంచెం ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమేనండి. ఇట్లా ప్యాన్లో కచ్చా పచ్చగా చేసుకోవాలండి. ఇట్లా అంతేనండి. మనకి ఇష్టమైన అల్లం పచ్చడి రెడీ. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.